హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఏంటి మొక్కల్ని పక్కన పెట్టుకుని కూర్చున్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏం జరిగిందంటే, నాకు తెలిసిన నా ఫ్రెండ్ అండ్ సబ్స్క్రైబర్ కూడా నన్ను కలిసి నువ్వంటే కంపోస్ట్ తయారు చేస్తున్నావు, కానీ మాకు టైం లేదు, జాబ్ చేసే వాళ్ళం, మొక్కల్ని పెంచడం ఎలా కొన్ని టిప్స్ చెప్పమని అడిగారండి. వాళ్ళ కోసం నేను ఈరోజు 5 రకాలైన టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మొక్కల్ని పెంచడం ఏమి చిన్న విషయం ఏం కాదండి. వీటిని సరిగ్గా చూసుకోకపోతే అవి సరిగ్గా పెరగవండి. ప్రాపర్గా మొక్కలు పెరగాలి, అందంగా ఉండాలంటే మనం చాలా కేర్ తీసుకుంటూ ఉండాలి. అలాగని ప్రేమ ఉంది కదా అని చెప్పి రోజు ఓవర్ వాటరింగ్ చేసేస్తే అవి బాగా పెరగవండి. మనం మొక్కల్లో మాయిస్ట్ చూసుకుని తడి లేనప్పుడు మాత్రమే వాటరింగ్ చేయాలి. అంటే నాకు తెలిసి రోజు నుంచి రోజు వాటరింగ్ చేస్తే సరిపోతుందండి. రోజు వాటరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఇవేమి ఎండలో పెరిగే ప్లాంట్స్ కాదు కదా, మనం సరదాగా బాల్కనీలో పెంచుకునే ప్లాంట్స్ కాబట్టి వీటికి ఎండ ఎక్కువ రాదు. సో ఎండ రాకపోతే వాటిలో మాయిశ్చర్ అలానే ఉంటుంది కదా, అందుకని రోజు నుంచి రోజు వాటర్ పోస్తే సరిపోతుంది. ఈ మొక్కల్లో ఎండుట ఆకులు అలాంటివి ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. ఎండిపోయిన ఆకులు అలాంటివి ఉంటే మొక్కల్లో గ్రోత్ తక్కువగా ఉంటుంది. అలాగే గులాబీ పువ్వులు అనుకోండి, పువ్వు కోసి కొంచెం వడబడగానే దాన్ని అక్కడికి తుంచడం కాదు, ఆ బ్రాంచ్ చివర కట్ చేస్తూ ఉండండి. అలాగే తులసి మొక్కలు అలాంటివి ఉన్నాయనుకోండి, పైన టిప్స్ కట్ చేస్తే అవి గుబురుగా పెరుగుతాయి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ పాటించాలండి. అలాగే ఈ మట్టి ఉంటుంది కదా, పై లేయర్ కింద లేయర్ జోలికి వెళ్ళకూడదు, ఎందుకంటే అక్కడ రూట్స్ పాతుకుపోయి ఉంటాయి కాబట్టి. పై లేయర్ మట్టిని మనం ఒక స్పూన్ కానీ ఫోర్క్ కానీ తీసుకుని వీలైతే 15 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి ఇలా డిగ్ చేసినట్టు చేయాలన్నమాట. జస్ట్ పై లేయర్ మట్టి మాత్రమే, ఎందుకంటే అప్పుడు లోపలికి ఎయిర్ వెళ్ళి ప్లాంట్స్ గ్రోత్కి బాగా హెల్ప్ అవుతుంది. ఈ మొక్కలకు సంబంధించి ఫస్ట్ టిప్ వచ్చేసి ఇది నీమ్ ఆయిల్ అండి. ఇది ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ నీమ్ ఆయిల్ని మనం మొక్కలకి అడుగున మనకు తెలియకుండానే వామ్స్ ఫామ్ అవుతుంటాయి. మెయిన్లీ ఇవి పూల మొక్కలకి బాగా ఎక్కువ ఉంటాయి. అది నేను మందార మొక్కలు పెంచే టైంలో ఈ ప్రాబ్లమ్ని చాలా ఫేస్ చేశాను. అప్పుడే నేను రీసెర్చ్ చేయగా నాకు ఈ నీమ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుందని తెలిసింది. అప్పుడు నేను దాన్ని యూజ్ చేశాను. ఈ నీమ్ ఆయిల్ని 1 లీటర్ వాటర్లో కొద్దిగా తీసుకుని దాన్ని ఇలా స్ప్రే బాటిల్ తీసుకుని ఆ స్ప్రే బాటిల్లో మనం కలుపుకుని వీటికి పైన స్ప్రే చేస్తే, పైన అంటే అడుగును కూడా స్ప్రే చేయాలి. అప్పుడు మీకు ఆ జెమ్స్ ప్రాబ్లం అనేది పోతుంది. అలాగే మొక్కలకి ఫ్లైస్ ప్రాబ్లం కూడా ఉంటుంది. కొన్ని ఫ్లైస్ వచ్చేసి ఆకుల్ని తినేస్తూ ఉంటాయి అన్నమాట. మనం అబ్జర్వ్ చేయొచ్చు, కొన్ని ఆకులు మనకి మధ్యలో కట్ చేసినట్టు అలా అవుతూ ఉంటాయి. అవి ఫ్లైస్ తినటం వల్ల అనమాట. చిన్న చిన్న పురుగులు ఉంటాయి, అవి వచ్చి దాని మీద వాలి కూర్చుని దానిలో ఉన్న గ్రీనరీ అంతా తినేస్తూ ఉంటుంది అనమాట. మనకి అక్కడేమో హోల్ పడినట్టు తెలుస్తూ ఉంటుంది. అలాంటి వాటికి నీమ్ ఆయిల్ బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం స్ట్రాంగ్ స్మెల్ వస్తుంది కాబట్టి ఫ్లైస్ అనేవి వీటి దగ్గర కూడా రావు. ఇది బాగా ఉపయోగపడుతుంది. ఒకవేళ మీకు నీమ్ ఆయిల్ ఇష్టం లేదు లేదా తేవటానికి ప్రాబ్లం అనుకుంటే కనుక ఒక దోసెట్లో వేపాకులు తీసుకురండి. వేపాకులు తీసుకొచ్చి వాటర్లో వేయండి. వాటిని 24 hours వీలైతే ఒక 1.5 day అలా ఉంచితే దానిలో ఉన్న యాంటీ బ్యాక్టీరియల్స్ అన్ని ఆ వాటర్లోకి దిగుతాయి. అప్పుడు ఆ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసి స్ప్రే చేయండి. ఈ టిప్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇంకా రెండో టిప్ వచ్చేసి ఇప్సమ్ సాల్ట్. ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుందండి. ఈ ఇప్సమ్ సాల్ట్ కూడా మొక్కల గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా వర్మీ కంపోస్ట్ కూడా ఉంటుందండి. ఇది కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. నేను నా కంపోస్ట్ తయారు చేయకముందు ఈ వర్మీ కంపోస్ట్ని ఇప్సమ్ సాల్ట్ని యూజ్ చేసేదాన్ని. మంత్లీ మనం సైకిల్ పెట్టుకుని ఫస్ట్ 15 days ఇప్సమ్ సాల్ట్, సెకండ్ 15 days వర్మీ కంపోస్ట్ వేసామనుకోండి, ఇలా నెలలో 2 times, ఒకసారి ఇది ఒకసారి అది 2 times చేసామనుకోండి, మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది. అలాగే ఆకులు కూడా షైనీగా తయారవుతాయి. ఇది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. నేను ఈ కంపోస్ట్ తయారు చేయకముందంతా వర్మి కంపోస్ట్ వాడేదాన్ని. ఇప్పుడు అది తెప్పించడం లేదు. నేను కంపోస్ట్ తయారు చేయడం వచ్చిన తర్వాత దాన్ని తప్పించడం లేదు. కానీ ఇప్సమ్ సాల్ట్ని మాత్రం యూజ్ చేస్తున్నాను. కానీ దీన్ని ఎక్కువ యూజ్ చేయకూడదండి. ఈ ప్యాకెట్ ఉంది కదా, ఇది చాలా మొక్కలకు వస్తుంది. అంటే మీరు ఒక స్పూన్ తీసుకుని ఒక మొక్కకి 1/2 spoon మాత్రమే వేయాలి, అంతకన్నా ఎక్కువ వేయకూడదు. ఇది చాలా పవర్ఫుల్, అందుకని 1/2 spoon మాత్రమే వేయాలి. అదే మీరు ఇండోర్ ప్లాంట్స్ లో వేసేటట్టయితే కొంచెం మట్టి తీసి లోపల వేసి వేయండి, ఎందుకంటే దీని నుంచి వచ్చే ఎయిర్ మంచిది కాదు కదా, అందుకని. అలాగే థర్డ్ టిప్ వచ్చేసి, మన ఇళ్లలో అందరూ టాబ్లెట్స్ వాడుతూనే ఉంటారు. మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అని, బలం కోసం అని. పెద్దవాళ్ళు ఉంటే ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక్కొక్కసారి మనం చూసుకోకుండా ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి.
అలాంటప్పుడు మనం వాటిని బయట పడేస్తూ ఉంటాం. కానీ ఇవి మొక్కలకు ఉపయోగపడతాయి. మీరు ఏం చేస్తారంటే ఈ మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అలాంటివి మొత్తం అని కాదు, ఒక హాఫ్ టాబ్లెట్ అంటే ఒక టాబ్లెట్ ఉందనుకో దాన్ని 2 పార్ట్స్ చేయండి. ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క ప్లాంట్లో వేసుకుంటూ వెళ్ళండి. అలా టాబ్లెట్స్ ఉన్నన్ని ప్లాంట్స్కి వేసేయండి. ఇది కూడా మొక్కల గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. టిప్ నెంబర్ 4, మనం రోజు రైస్ కడుగుతూనే ఉంటాం. ఆ రైస్ వాటర్ని షీట్లో పోసేస్తాం. అలాగే మన టిఫిన్స్ కోసం మినపగుళ్ళు, పెసలు ఇలాంటివన్నీ నానబెడుతూ ఉంటాం. ఆ వాటర్ కూడా షీట్లో వంపేస్తాం. కానీ యాక్చువల్లీ ఇక్కడ నుంచి ఏం చేస్తారంటే మినపగుళ్ళ వాటర్ కానీ రైస్ వాటర్ కానీ ఫస్ట్ 2 times కడుగుతారు కదా, ఆ వాటర్ని అంతా ఒక దాంట్లో పోసి ఉంచండి. ఆ వాటర్ని తర్వాత మీ ఇంట్లో ఎన్ని మొక్కలు ఉంటే 10 మొక్కలు ఉన్నాయనుకోండి, ఆ వాటర్ని 10 మొక్కలకి పంచండి. అంటే మొత్తం ఒక దాంట్లో పోయొద్దు, కొంచెం 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 అలా ఎన్ని మొక్కలు ఉంటే అన్ని మొక్కలకి పంచండి. దీనివల్ల మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది. ఈ వాటర్లో చాలా మంచి గుణాలు ఉంటాయి. మనం యూజ్ చేయం కానీ మొక్కలకి ఇవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఇలా ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, ఇలా మనం ఫ్రూట్స్ రోజు తింటూనే ఉంటాం కదా, ఏదో ఒక ఫ్రూట్స్. అంటే ఎట్ ప్రజెంట్ మా ఇంట్లో బనానా ప్లస్ పొమోగ్రానేట్ ఉన్నాయి, అందుకని నేను ఇవి చూపిస్తున్నాను. కానీ ఏ ఫ్రూట్ తిన్నా దాని పీల్ మనం ఇలా పడేస్తూ ఉంటాం కదా, కానీ ఈ పీల్లో చాలా బలం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే పోమోగ్రానైట్ అయితే డైరెక్ట్గా దీన్ని మిక్సీ బట్టి పౌడర్ అయిపోతుంది. ఎందుకంటే ఇది డ్రైగానే ఉంటుంది కాబట్టి, దీని బార్క్ డ్రైగానే ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా దీన్ని మిక్సీ చేసి పౌడర్లా చేసి వేసేయచ్చు. కానీ బనానా అలా ఉండదు కదా, బనానా కానీ పపాయ కానీ ఇవి తడితడిగా ఉంటాయి. కాబట్టి ఏం చేస్తారంటే మీకు వీలైతే అంటే గాలి వెలుతురు తగిలే ప్లేస్ అనుకోండి, మీ మొక్కలు అంటే బాల్కనీలో మొక్కలు అనుకోండి, వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా వేసేయండి. అలా కాదు మాకు వాసన వస్తుంది, ఫ్లైస్ వస్తున్నాయి, ఇలాంటివి ఉన్నాయనుకోండి, మీరు ఏం చేస్తారంటే వీటిని డైరెక్ట్గా ఒక జార్ ఆఫ్ వాటర్లో వేసేయండి. ఓవర్ నైట్ అంతా సోక్ చేయండి వీటిని. లేకపోతే ఫుల్ డే సోక్ చేసినా కూడా ఏం ప్రాబ్లం లేదు, కానీ సెకండ్ డే ఉండకూడదు. ఎందుకంటే సెకండ్ డేకి బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది. సో సోక్ చేసిన తర్వాత ఈ తొక్కలు పడేసేయండి, ఆ వాటర్ని మాత్రం మొక్కలకు పోయండి. ఇవి చాలా బలం అన్నమాట. అప్పుడు కొన్ని ఇందులో ఉన్న మంచి లక్షణాలన్నీ ఆ వాటర్లోకి వస్తాయి. సో ఆ వాటర్ మొక్కల గ్రోత్కి బాగా ఉపయోగపడుతుంది. అలాగే పీల్ ఉంది కదా, ఈ ఆనియన్ పీల్ గులాబీ మొక్కలకి ఎంత మంచిదంటే చెప్పలేము. మీరు గులాబీ మొక్కలకి ఆనియన్ పీల్ వేసి చూడండి, గులాబీలు ఎంత బాగా పూస్తాయో మీకే తెలుస్తుంది. ఈ ఆనియన్ పీల్ కూడా అంతే, డైరెక్ట్గా మొక్కల్లో వేయగలిగితే వేయండి. లేదు మాకు స్మెల్ వస్తుంది, ఫ్లైస్ వస్తాయి, ఇలాంటి కంప్లైంట్లు ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఫైన్గా చాప్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అందులో వేయండి. అలా కూడా కాదు అంటే కుండీలో ఒకవైపు మట్టి పక్కకు తీసి కొంచెం ఈ చాప్ చేసినవన్నీ కొంచెం అందులో వేసేసి పైన మట్టి వేసేయండి. అప్పుడు నీకు వేసినట్టు కూడా తెలియదు. ఈ టిప్ మీకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఫ్రూట్ పీల్ కానీ వెజిటబుల్ పీల్ కానీ వీటన్నిటి వల్ల మొక్కల గ్రోత్ చాలా బాగుంటుంది. మొక్కలు పెంచే హ్యాబిట్ చేసుకుంటే మీకు స్ట్రెస్ బస్టర్ లాగా ఉపయోగపడుతుంది. ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది, మీ స్ట్రెస్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అలాగే మేక్ ఓవర్ వీడియోలో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడిగారండి, మీరు వాటర్ కిందకి వెళ్లకుండా బాల్కనీలో మొక్కలకి వాటర్ పోసేటప్పుడు కిందకి వెళ్లకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నారని. నేను మొక్కల కింద ట్రే పెడతానండి, పెద్ద ట్రే పెడతాను. అందువల్ల వాటర్ ఏమైనా దిగినా అందులోనే ఉండిపోతుంది. అలా కాకుండా నేను మొక్కని ప్లాంట్ చేసేటప్పుడే అడుగున హోల్స్ పెట్టిన తర్వాత ఒక్కొక్కసారి పెద్ద హోల్ అయిపోతే దాన్ని ఒక క్లాత్ లేయర్ లాగా వేసి దాని మీద మట్టి వేసి వేస్తానండి. ఇదేంటంటే మట్టి కిందకి దిగకుండా ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది. తర్వాత ఆ క్లాత్ పాడైపోతుంది, అది వేరే విషయం. కానీ ఇనిషియల్ కొన్ని రోజులు మాత్రం మట్టి కిందకి దిగకుండా ఉపయోగపడుతుంది. అప్పుడు ఏంటంటే రూట్స్ ఫామ్ అవడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అలాగే మట్టి అస్తమానం బయటకు వచ్చేస్తే మట్టి దిగిపోతూ ఉంటుంది కదా, ఇది కూడా అవ్వకుండా ఆ క్లాత్ బాగా హెల్ప్ చేస్తుంది. స్ప్రే బాటిల్ ఒకటి తీసుకోండి, ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు దీంతో నీమ్ ఆయిల్ స్ప్రే చేయొచ్చు, ఫ్రూట్ పీల్ వాటర్ స్ప్రే చేయొచ్చు, అలా కాకపోయినా నార్మల్ వాటర్ కూడా స్ప్రే చేయొచ్చు. మామూలుగా మనం మొక్కల్లో వాటర్ ఎలాగో పోస్తూ ఉంటాం, ఈ పైన ఆకుల్లో కూడా డస్ట్ ఉండిపోతుంది కదా, అలాంటి వాటికి ఇది ఇలా స్ప్రే చేస్తే ఆ డస్ట్ అంతా పోతుంది అనమాట. ప్లస్ మనకి టైం లేనప్పుడు కూడా సరదాగా ఇందులో వాటర్ పోసిచ్చి పిల్లల్ని స్ప్రే చేయమన్నా కూడా వాళ్ళు హ్యాపీగా ఇలా స్ప్రే చేసేస్తూ ఉంటారు అనమాట. అప్పుడు మనకి పని కూడా తగ్గుతుంది.
నేను ఇంతవరకు చెప్పిన టిప్స్ అన్ని మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. ఈ టిప్స్ అన్ని నాకు మా మొక్కల పెరుగుదలకి బాగా ఉపయోగపడ్డాయండి. అందుకని మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.